నిన్న రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఒక విచిత్రం జరిగింది. అంటే మీకు రష్యా యుక్రెయిన్ వాళ్ళు మీకు ఒక ఒప్పందానికి వచ్చారు. దీని ప్రకారము ఈ ప్రిజనర్స్ ఆఫ్ వార్ అని అంటారు చూసారా, మీ వైపు నుంచి 1000 మందిని పంపించండి, మేము కూడా ఎవరినైతే బందీలుగా ఉంచామో వాళ్ళని 1000 మందిని పంపిస్తాము. సో మీకు ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఎక్స్చేంజ్ ఇది జరిగింది. జరిగిన తరువాత చూడండి, మీకు ఈ జెలెన్స్కీ ఉన్నాడు చూసారా, దుర్మార్గుడు, వీడికి ఎటువంటి విలువలు లేవు అని అనడానికి మళ్ళీ కూడా అంటే 3 ఏళ్ళు అంటే ఇంతలాగా ఎలాంటి ఒక నష్టము. రష్యా వాళ్ళ దాడుల్లో మీకు కొన్ని వేల మంది యుక్రెయిన్ సైనికులు మరణించారు, ఎంతోమంది ప్రజలు మీకు ఆస్తులు, అయినా కూడా వాడిలో ఎటువంటి మార్పు లేదు. చూసారా, రష్యా మా మాటకు లొంగిపోయారు, వాళ్ళు మమ్మల్ని చూసి భయపడి ఎవరినైతే అంటే మా యుక్రెయిన్ సైనికులను విడుదల చేయడానికి ఒప్పుకున్నారు. ఇలాంటి ప్రగల్భాలు ఇంటర్నేషనల్ మీడియా ముందు రష్యాని అవమానిస్తూ ఇట్లా మాట్లాడాడు. సో మాట్లాడము మీకు పుతిన్ గారికి ఎక్కడ లేని, ఇక డొనాల్డ్ ట్రంప్ భాషలో చెప్పాలి అంటే నాకు వ్లాదిమిర్ పుతిన్ గురించి బాగా తెలుసు, అతను ఎప్పుడు ఏం చేయగలడో నేను అంచనా వేయగలను, కానీ ఒక్కొక్కసారి అతను ఒక క్రేజీ ఫెలో లాగా బిహేవ్ చేస్తాడు. సో అతని మూడ్ స్వింగ్ ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కాదు. ఇంతలాంటి దాడులు అవసరమా? ఇది స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుతిన్ గురించి మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక అతి ముఖ్యమైన మెసేజ్, అంటే యుద్ధము అన్నప్పుడు నో మెర్సీ అని మాట్లాడతామండి. భారత్ నేర్చుకోవలసిన పాఠాలు ఇవాళ మన చేతిలో ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ వాడికి జరిగిన నష్టం. సో మనము అంచనా వేసి కూడా చెప్పాం, ఒక వీడియోలో ఇంత, తరువాత 2 3 వాడు నష్టపోయాడని మాట్లాడాం. అయినా కూడా వాడు ఏం మాట్లాడుతున్నాడండి, భారత్తో యుద్ధంలో మేము గెలిచాము. సో పొద్దున్న వీడియోలో మాట్లాడాం ఒక ఫోటో, ఆ ఫోటో చైనా వాడిది, వాళ్ళ మిలిటరీ ఎక్సర్సైజులో వాడిన ఫోటోని మేము భారత్పై వాడిన మిజైళ్ళు అని చెప్పి వీడు ఎవరు అసీం మునీర్ షాబాజ్ షరీఫ్కి ఇస్తున్నాడు. సో అలాంటిది మనము చూస్తూ ఊరుకుంటామా? ఇవాళ సోషల్ మీడియాలో మనము కూడా క్యాంపెయిన్ చెయ్యాలి కదా, ఈ అబద్ధాలను ఎండగట్టాలి కదా, అందరూ మాట్లాడుతున్నారు. కానీ అదే రష్యాను చూడండి ఫ్రెండ్స్, నమ్మరు, ఒకే రోజు ఈ ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఎక్స్చేంజ్ జరిగింది. జెలెన్స్కీ మీడియాతో మాట్లాడాడు. ఇది అయిన ఒకే ఒక గంట 1 అవర్ గ్యాప్లో 300 డ్రోన్లు ఒకేసారి యుక్రెయిన్ పైకి. తరువాత మీరు చూసారనుకోండి 60 మిజైళ్ళు. మనము బ్రహ్మోస్ ఒక 4-5 మిజైళ్ళు వాడితే పాకిస్తాన్ వాడు ఏమయ్యాడు, వాడి ఎయిర్ బేసులు ఏమయ్యాయో క్లియర్గా చూసాం. అలాంటిది రష్యా వైపు నుంచి 60 మిజైళ్ళు, ఇందులో 10 క్రూజ్ మిజైల్స్ ఉన్నాయి. ఇక యుక్రెయిన్పై విరుచుకుపడిన రష్యాని ప్రపంచమంతా ఇవాళ సడన్గా ఏమైంది, పుతిన్కి ఏమైంది, ఇలాంటి దాడుల 300 డ్రోన్లు, 60 మిజైళ్ళు మీకు ఎలాగా అంటే యుక్రెయిన్లో ఉండే అతి ముఖ్యమైన మిలిటరీ స్థావరాలు తుక్కు అవ్వడము కాదు, మీకు యుక్రెయిన్ సైనికులు ఈ 1000 మంది అమ్మయ్య బతికిపోయాము రా అని చెప్పి యుక్రెయిన్కి వచ్చిన వాళ్ళు తరువాత ఈ దాడులు చూసి వీళ్ళు ఎలాంటి ఒక భయము, ఎలా ఒక వణుకు అంటే మొత్తం యుక్రెయిన్ సైనికులు చెల్లాచెదులుగా పారిపోయారు. మరి ఇదంతా మీరు చూసారు అనుకోండి, ఆ భయాన్ని సృష్టించడం, ఇదే భయము పాకిస్తాన్లో కలిగి ఉంది అనుకోండి, వాడు ఇవన్నీ మాట్లాడతాడా? అంటే ఎప్పుడు కూడా వెస్టర్న్ మీడియా యుక్రెయిన్ రష్యా వాళ్ళ హెలికాప్టర్ని, ఒక విమానాన్ని ఇలా కూల్చారు అలా కూల్చే కథనాలు రాస్తారు. కానీ రష్యాతో యుద్ధము అన్నప్పుడు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడాడండి, ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇదంతా కూడా అనవసరము కదా, జో బైడెన్ యొక్క తప్పు కదా, నేను అమెరికా అధ్యక్షుడినైతే ఒకే ఒక రోజులో యుద్ధాన్ని ఆపుతాను అన్నాడు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడండి, ఈ యుద్ధానికి నాకు సంబంధమే లేదు, ఇది రష్యాకు యుక్రెయిన్కి మధ్య జరుగుతున్న యుద్ధము కదా. మళ్ళీ జెలెన్స్కీ వీడు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ని కలిసి
మా యుక్రెయిన్లో ఇంతంత మినరల్స్ ఉన్నాయి, అందరం పంచుకుందాం. చూడండి, నా దేశము నా దేశాన్ని కాపాడాలి అనే ఆలోచన 1% కూడా ఈ వెధవ దగ్గర లేదండి. ఆల్రెడీ మీకు వ్లాదిమిర్ పుతిన్ 30 ట్రిలియన్ వర్త్ ఆఫ్ అమెరికన్ డాలర్స్ మీకు అక్కడ భూభాగాన్ని ఆయన స్వాధీనము చేసుకొని ఉన్నాడు. 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. ఇక మీకు డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడాడు, మరి నాకు కూడా ఒక వాటాను ఇస్తావా? చూడండి, వీళ్ళు దేశాన్ని కాపాడడం, ప్రజల్ని కాపాడడం కాదు, ఆ దేశాన్ని ఎలా ముక్కలు ముక్కలుగా పంచుకుందాము, ఇదే వీళ్ళ ప్లాన్. అంటే ప్రతిదీ వ్యాపారమే, ప్రతిదీ డబ్బే. డొనాల్డ్ ట్రంప్ అప్పుడు మాట్లాడిన దానికి ఇవాళ మాట్లాడుతున్న దాంట్లో ప్రతి ఒక్క వ్యవహారములో వ్యాపారాన్నే చూస్తున్నాడు. సో వెంటనే నాటో దేశాలు మీకు యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు, మరి మా వాటా దీనికోసమే కదా ఇంతంత ఖర్చు పెట్టాము, సడన్గా ఇది రష్యా పంచుకుంటుంది, అమెరికా పంచుకుంటుంది అంటే మేము తక్కువ తిన్నామా, మా పరిస్థితి ఏమిటి? సో ఇప్పుడు జెలెన్స్కీ ఏమంటాడు, ఇంకా రష్యా మీద శాంక్షన్స్ విధిద్దాము, ఇంకా వాళ్ళని కట్టడి చేద్దాము అంటే ఈ రోజు వరకు కూడా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చి ఒక శాంక్షన్ కూడా రష్యాపై అతను విధించలేదండి. అంటే ఇది వ్లాదిమిర్ పుతిన్తో ఇతను కుమ్మకైపోయాడా, ఇలాంటి వార్తలు. సో ఇప్పుడు టోటల్గా మీరు చూసారనుకోండి, రష్యా వాళ్ళు ఎంత భూభాగము కావాలంటే అంటే వాళ్ళకి అధికారం ఉందండి. ఒకప్పుడు యుక్రెయిన్ అనేది రష్యాలో భూభాగము కాబట్టి వాళ్లకు ఆ పూర్తి అధికారము ఉంది. మొత్తము దేశాన్ని వాళ్ళు స్వాధీనము చేసుకున్నా, మళ్ళీ చెప్తున్నాను, భారత్కి పిఓకేపై పూర్తి అధికారం ఉంది. అలాగే రష్యాకు యుక్రెయిన్ పై ఉండే అధికారాన్ని ఏ ఒక దేశము ప్రశ్నించలేరు. కానీ నాటో దేశాలు అంటూ ఇప్పుడు జర్మనీ వాళ్ళు ఏమంటారు, మనము కలిసి రష్యా మీద యుద్ధము చేద్దాము అని అంటున్నారు. కానీ అమెరికా వాడేమంటున్నాడు, నాకు యుద్ధానికి సంబంధమే లేదు, నన్ను ఇందులోకి లాగకండి. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు, నాకు పలానా మినరల్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయో నాకు చెప్పు, ఆ భూభాగాన్ని నాకు ఇవ్వు, అప్పుడు నీకు కావలసిన డబ్బు ఇస్తాను, ఆయుధాలు ఇస్తాను, ఈ యుద్ధాన్ని కొనసాగించు. చూడండి ఎలా ఉన్నారో. కాబట్టి రష్యా పుతిన్ యొక్క ఆలోచన ఎలాంటి ఒక భయాన్ని యుక్రెయిన్ పై కలిగించాలి అంటే జెలెన్స్కీ మారడు, ఈ నాటో దేశాలు ఎవరు కూడా మారరు. కానీ ఆ సైనికుల్లో, ప్రజలలో ఆ భయాన్ని ఎలా సృష్టించాలి అంటే బాబాయ్ రష్యా వాళ్ళ ఆయుధాలు అంటేనే వీళ్ళు అటు నుంచి పారిపోవాలి. ఇప్పుడు పాకిస్తాన్ సైనికులు మేము యుద్ధము చెయ్యలేమండి, చాలా భయంకరమైన దాడుల్లో పారిపోయారు అనుకోండి. ఇప్పుడు కూడా మనం మాట్లాడుతున్నాం, ఎన్నో ప్రాంతాలలో వాళ్ళు తమ పోస్టులను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అలాంటి ఒక భయాన్ని మీరు కలిగించినప్పుడు మీకు వీళ్ళు టర్కీ వెళ్ళి, చెప్తున్నా కదా స్టూపిడ్ జోకర్స్, మళ్ళీ ఇదే చెప్తున్నాను, వీళ్ళు వెళ్ళి ఇలా మాట్లాడగలరా? సో నెక్స్ట్ టైం ఆపరేషన్ సింధూర్ పాజ్లో ఉంది, నెక్స్ట్ టైం మళ్ళీ మనకు అవకాశం వస్తుంది, ఖచ్చితంగా వీళ్ళు అవకాశం ఇస్తారు. ఎందుకంటే అది ఒక తీవ్రవాదము, వాళ్ళు ఎవరి గురించి ఆలోచించరు. ఆ సందర్భంలో రష్యా వాళ్ళ వార్ మోడల్ అంటే వాళ్ళ బ్యాటిల్ ఆర్డర్, దీనిని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. శత్రువులో ఎలాంటి భయాన్ని సృష్టించాలి అంటే ఇవాళ రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారు, యుక్రెయిన్ సైనికులు చేతులెత్తేసి మేము ఇక యుద్ధమే చెయ్యలేము అని అంటున్నారు. అలాంటి ఒక పరిస్థితిని మీరు క్రియేట్ చేయగలిగారు అనుకోండి, అప్పుడు పాకిస్తాన్ లాంటి దేశానికి భారత్ యొక్క పవర్ ఏంటి, వీళ్ళు ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ చేస్తే మనం ఏమైపోతాము, ఈ నిజాలంతా కూడా వాళ్ళకి కాదు ప్రపంచ స్థాయిలో అందరికీ తెలుస్తుంది. ఇలాంటి ఫేక్ వార్తలు వాళ్ళు మాట్లాడరు. మరి ఇది కరెక్ట్ అంటారా? యుద్ధము అన్నాక ఎక్కడా కూడా దయా దాక్షిణ్యాలు అనేవి ఉండవు. ఇది రష్యాను చూసి మనం నేర్చుకోవాలి అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మరి మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.